ఆ ఇప్పుడు మనం 70వ పేజీలో ఉన్నాం, 5వ అధ్యాయంలో. ఆలోచనలు, అనుభూతులు కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్ట పద్ధతుల ద్వారా సుస్థాపిత నియమాలకు లోబడి, ప్రస్తుతం అవి ఏమిటో మీకు తెలియకపోయినా భౌ భౌతిక పదార్థాలుగా ఏర్పడతాయి అనే విషయం మీకు తెలియాలన్నది నా కోరిక. అంటే మనకి అవేంటో, ఆ నియమాలేంటో మనకి తెలియకపోయినప్పటికీ మన ఆలోచనలు, అనుభూతులు భౌతిక పదార్థాలుగా ఎలా ఏర్పడతాయి అనేది మనకు తెలియాలని వారి యొక్క కోరిక. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక ఇంటి ప్లాన్, ఇల్లు తయారయ్యే ముందర ఆ ఇల్లు ఎలా ఉండాలి అన్నది, ఆ కొలతలు, కలర్స్ తో సహా మనకి మన ఆలోచనలో ఏర్పడి దాన్ని మనం ఫీల్ అయ్యి గీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ. వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకునే వారి కోసం ఒక శాస్త్రీయ దృక్కోణంతో పరిశీలించే కుతూహలం ఉన్నవారి కోసం ఈ సేత్ ఇతర పుస్తకాల భాగాలలో ఆ పద్ధతుల గురించి విస్పష్టంగా చర్చించాడు. ఇక్కడ మనం అలాంటి విషయాలు చర్చిస్తున్నది ఎందుకంటే అవి వ్యక్తిత్వపు బహుళ కొలతల కోణాలను స్పృశిస్తున్నందువల్ల మాత్రమే సుమ. అంతేగాక అవి కొన్ని కర్త సంబంధిత అనుభవాలను మూడు కొలతల వాస్తవికతలోకి మారేందుకు దోహదపడుతున్నందువల్ల కూడాను. మరి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందు ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే విభిన్న స్థాయిలలో జరిగే విద్యుదయస్కాంత రాశుల విడుదలలు అన్నీ ఒక్క మీ చేతనకు మాత్రమే సొంతం కాదు. అన్ని చేతనల నుండి అది జరుగుతూ ఉంటుంది. జీవకణాల చేతన కూడా వీటిలో చేరే ఉంటుంది. అప్పుడే విద్యుదయస్కాంత రాశులన్నీ మీ మొత్తం వాతావరణం అంతా వ్యాపిస్తూ ఆ నేత పనిలోంచే భౌతిక పదార్థాల రేణువులు ఏర్పడతాయి. అంటే మొత్తం మన ఆలోచన, అనుభూతులకు సంబంధించి ఆ కణాలు, చిన్న చిన్న కణాలు సైతం వాటి చేతన పనిచేస్తూ అవన్నీ కదిలి వస్తాయి. మనం ఇల్లు కట్టుకుంటున్నాము అంటే దానికి సంబంధించిన వాతావరణం ఎక్కడ దాకా ఉందో, ఆ షాపులు, ఆ తయారీ, అవన్నీ అక్కడికి దాకా వెళ్ళి ఆ చేతనను కదిలిస్తాయి అన్నమాట. ఈ విషయం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చు. ప్రధాన సంపూర్ణ నిరూపకాలు ఉండే ప్రదేశాలకు చెందిన సమాచారం చాలా ఉపయోగకరం. ఉదాహరణకు మీ సాంకేతిక అభివృద్ధి గురించి, మీ వస్తూత్పత్తి గురించి, మీ భవనాలు, రోడ్ల నిర్మాణం గురించి మీరు చాలా గర్వపడుతుంటారు. అయితే గతంలోని నిర్మాణాలతో పోలిస్తే ఇవి గణించదగినవే కావు. అసలు ఒక ఆలోచన భౌతిక వస్తువుగా ఎలా మారుతుంది అన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకుంటే మీ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అనేక మార్పులు చేసుకోవలసి వస్తుంది. ఇప్పుడు మీకున్న ఈ భవనాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలన్నీ ఇంకా ఎంతో కాలం ఉండేలా తయారు చేసుకోగలరు. మనం ఇప్పుడు ఇక్కడ చిన్న ఉదాహరణే కాదు, చాలా గొప్ప ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆ గిజా పిరమిడ్, ఆ పిరమిడ్ లో ఆ కాలంలో జరిగిన నిర్మాణాలు నిజానికి ఎలా జరిగాయి, ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి. అదే మనం కట్టుకున్న భవనాలు, మన సాంకేతికత, ఈ విజ్ఞానంతో కట్టుకున్న భవనాలు, రోడ్లు ఎలా కూలిపోతున్నాయి, పేలిపోతున్నాయి. అంటే మనం ఎంత గట్టిగా చక్కగా కట్టుకోవచ్చో అవి ఇంతకు ముందే జరిగి ఉన్నాయి. కేవలం ఆలోచనలు, అనుభూతులు అనే వాటి ద్వారానే కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి ధ్యాన శక్తి యొక్క గొప్పతనం అది. భౌతిక వస్తువు వెనుక ఉన్న అభౌతిక వాస్తవికతను తిరస్కరిస్తే ఆ పద్ధతులను ఫలవంతంగా ఉపయోగించుకోలేరు. భౌతిక నియమాలకు అతీతమైన మీ సొంత అభౌతిక వాస్తవికతను ముందుగా గుర్తించకపోతే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇదే అన్నమాట అభౌతిక వాస్తవికత. అంటే ఈ భౌతిక, ఈ శరీరము, ఈ కాలము, ఈ దూరము, ఈ బరువులు, వీటన్నిటికీ అతీతమైంది అభౌతిక వాస్తవికత. మీ భౌతిక అస్తిత్వాన్ని వెన్నంటి నడిపించి అభౌతిక వాస్తవికతను మీరు అర్థం చేసుకోలేరు. అందువల్ల మీరు భాగమైన మీ అంతర్గత గుర్తింపును మీ ఎరుకలోకి తేవటమే నా మొదటి లక్ష్యం. మీ సామర్థ్యాలను, స్వాతంత్రాన్ని కప్పి ఉంచే మేధను, మీ మూఢ నమ్మకాల చెత్తను తుడిచివేయాలన్నదే నా యత్నం. బహుశా అప్పుడు మీరు మీ స్వాతంత్రాన్ని ఎన్నో విధాల ఉపయోగించడం నేర్చుకుంటారు. ఇదే చాలా ముఖ్యమైనది. మనకి ఆధారభూతమైనటువంటి అది భౌతిక వాస్తవికతను మనం గ్రహించినట్టయితే ఇంకా ఎంతో కొన్ని వేల రెట్ల సమర్థవంతంగా పనిచేస్తాం అన్నమాట. అధ్యాయం 6లోకి వచ్చాం. ఆత్మ మరి దాని గ్రాహ్య శక్తి స్వభావం.
ఆ ఆత్మ యొక్క గ్రాహ్య శక్తి స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇంతవరకు ఇవ్వబడిన స్వల్ప నేపథ్యంలో ఇక ఇప్పుడు ఈ పుస్తకం యొక్క అసలు విషయాన్ని ప్రారంభించవచ్చని అనుకుంటాను. మరి ఆత్మ యొక్క శాశ్వత ఉపయుక్తత ఇతర విషయాల గురించి పరిశీలిస్తున్నప్పుడు సైతం మేము ఈ అంతర్గత నేను యొక్క బహుళ కొలతల కోణాన్ని విశదపరిచే ప్రయత్నం చేస్తాము. దీని విషయంలో ఎన్నో దురభిప్రాయాలు వాడుకలో ఉన్నాయి. మొదట వాటన్నిటినీ పారద్రోలుదాం. అసలు ఈ పుస్తకంలో రాయబడిన భాష, తెలుగు భాష నా ఊహకే అందదు. ఇది రాయబడింది కేవలం నా చేత కాదు, ధ్యానపూర్వకంగా కొంత సహాయం మాత్రమే ఈ మాధవరావు వల్ల జరిగింది. నిజానికి ఆ మధు గారు, కారుణ్య గారి ఫాదరు, ఈ యొక్క భాషా ప్రవీణుడే కాక ఎన్నో పుస్తకాలను ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేసి ఉన్నవారు. వారి సహాయం దొరకడం మనదెంతో భాగ్యం. చూడండి ఎంత గొప్పగా రాశారు. అసలు మనకు అందనటువంటి పదాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంతో సులువుగా అర్థమయ్యేలాగా రాయడం జరిగింది. ఎంత కఠినంగా కనిపిస్తున్నా, అంటే సేత్ గారి ఇంగ్లీషు ఎంత సంక్లిష్టంగా ఉందో అంత తేలిగ్గా తెలుగులో తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. మరి ముందుగా తెలుసుకోవాల్సింది, ఆత్మ అనేది మీరు కలిగి ఉండేది కాదు, అసలు మీరే అది. నేను సాధారణంగా ఆత్మ అనే పదం కన్నా ఉనికి అన్న పదాన్ని వాడడానికి ఎన్నుకుంటాను. అలా ఎందుకంటే నేను చెప్పిన ఆ దురభిప్రాయాలు ఈ పదం ఉనికికి సంబంధించినవి కావు. అంతేగాక అది సూచించే ఇతర అర్థాలు మత సంస్థల దృష్టిలోనూ తక్కువ మత సంబంధంగా ఉంటాయి. ఆత్మ ఆత్మ అనే పదం పాతబడిపోయింది. నిజానికి దాని అర్థము మారిపోయింది. అసలు ఆత్మ యొక్క వాస్తవికతను తెలుసుకున్న వారు లేరు. అందుకే ఆయన ఉనికి అని వాడతాను అంటున్నారు. నేను నిన్న క్లాస్లో చెప్పాను ఒక మాట, నేను ఆత్మ పదార్థాన్ని అనుకున్నంత మాత్రాన ఒక 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, లేదా కొన్ని లక్షల సార్లు అనుకున్నంత మాత్రాన, రిపీట్ చేసినంత మాత్రాన, జపించినంత మాత్రాన మనం ఆత్మ పదార్థం అయిపోము. ఆ ఆత్మస్థితిని అవగాహన చేసుకోవడానికి ధ్యానము, మన చుట్టూ మనలోను అంతటా ఆవరించి ఉన్నదే ఆత్మ, అదే ఆత్మస్థితి అనేటువంటి స్థితిని మనం పొందగలగాలి. ఎందుకంటే శరీరము నశించేది, ఆత్మ శాశ్వతమైనది. అయితే మనం ఉన్నా లేకున్నా అది ఉన్నది. కాబట్టి అదే నేను, అదే నువ్వు, అదే అంతా అనేటువంటి ఎరుక ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఆ భయం, మరణం అనే భయం ఉండదు. అయితే సమస్య ఏమిటంటే, మీరు తరచుగా ఈ ఆత్మ లేదా ఉనికి అనేది స్థిరమైన, సమగ్రమైన, మీకు సంబంధించిన ఒక వస్తువుగానే అనుకుంటారు తప్ప మీరే అది అనుకోరు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఆత్మ అంటే అదేదో శరీరము అనే స్థితిలో కూడా కొందరు అనుకుంటారు. కాదు. అలాగా మీ ఉనికి మీకెంతో సన్నిహితమైన, శక్తివంతమైన అంతర్గత గుర్తింపు. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. అది వారసత్వ సంపద కాదు. అది జీవం నిండిన, స్పందించగలిగేది, జిజ్ఞాసాపూర్వకమైనది. అది మీకు తెలిసిన ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది ఎప్పటికప్పుడు మారే స్థితిలోనే ఉంటుంది. మీ అహం ప్రధానంగా కేంద్రీకృతమైన 3 కొలతల వాస్తవికతలో మారే స్థితి అంటే రాకడా లేదా గమ్యం. ఇక్కడ గమ్యం అంటే మారే స్థితిలో ఉన్న దాని యొక్క చివరి మజిలి. అయితే ఆత్మ యొక్క అస్తిత్వం ఇతర కొలతలలోనూ ఉంటుంది. ఆ కొలతలలో ఫలశ్రుతి ఆధ్యాత్మిక లేదా ఇతర మజిలీల చేరిక మీద ఆధారపడి ఉండదు. మీ కాలము, స్థలాలతో సంబంధం లేకుండా ఆత్మ లేదా ఉనికి కర్త సంబంధిత అనుభవాల జ్ఞాన సముపార్జన కోసం, అభివృద్ధి కోసం నిరంతరం సాగే ఒక ప్రవాహ స్థితిలో ఉంటుంది. నిజానికి దీనిలో మీరు అనుకుంటున్నంత నిగూఢత ఏమీ లేదు. నా ప్రతి పాఠకుడు ఒక ఆట ఆడుతున్నాడు. అందులో అతని అహంకారపూరిత చేతన అతని సంపూర్ణమైన నేనుకు తెలిసినది తెలియనట్లుగా నటించడం జరుగుతుంది. మనకు తెలిసిన దాన్నే తెలియనట్లుగా నటించడం జరుగుతూ ఉంది ఇక్కడ. కానీ అహం అన్నది సంపూర్ణ నేనులో ఒక భాగమైనప్పుడు దానికి ఆ తెలిసిన దాని యొక్క ఎరుక ఉండాలి కదా. అయితే దాని దృష్టి పూర్తిగా భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతమై ఉండడం వల్ల తెలియనట్లు నటించాల్సి వస్తుంది. ఈ అహం అనేది అహం బ్రహ్మ అస్మి, అదే నేనై ఉన్నాను, బ్రహ్మమునై ఉన్నాను. కానీ ఇక్కడ భౌతిక వాస్తవికతలో పాదుకుపోయి కేంద్రీకృతమై ఉండడం వల్ల ఆ యొక్క ఆత్మ యొక్క ఉనికి యొక్క ఎరుక అనేది తప్పిపోతూ ఉంటుంది. తప్పిపోవడం ఏంటి, ఎప్పుడూ తప్పిపోయే ఉంటుంది.
అందువల్లే దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడం కోసమే ఈ సాధన అంతా. ఆ తెలిసిన దానికి చెందిన సమాచారం భౌతికంగా ఉపయోగించుకోవడం తెలిసేదాకా మీ అంతర్గత నేనుని మీరు చేరగలరు. ఇక్కడ మాట్లాడుతూనే మధ్యలో నేను నా మాటల్ని కలుపుతూ ఉంటాను. అవి పుస్తకంలో భాగంలాగే మీకు అనిపిస్తాయి, ఎందుకంటే అలా పలికిస్తూ ఉంటారు మాస్టర్. మీ ఆత్మ లేదా ఉనికికి మీరెన్నడూ దూరంగా లేరు. మీ అహం లేదా వెలుపలి నేను తనని తాను ఓడను నడిపే కెప్టెన్గా అనుకుంటుంది. అదే ఈ అహం. ఎందుకు అలాగంటే భౌతిక వాస్తవికత సాగరంలో ఏర్పడే ఆటుపోట్లను ప్రత్యక్షంగా ఎదుర్కోవలసి రావడమే. అందువల్ల ఆ పనిలోంచి తప్పుకోవడం దానికి నచ్చని పని. ఇదిగో నేను చదువుతున్నాను, నేను వినిపిస్తున్నాను అనే దాంట్లో నేను ఉండకుండా ఉండాలంటే ఇలా ఈ ఆటుపోట్లను ఇది ఇప్పుడు ఉంటుంది, కానీ మరి ఆ ఎరుక ఇప్పుడు చాలా వరకు ఉంటుంది. కానీ మన రోజువారీ పనులలో అది ఉండడం కష్టం. ఎందుకంటే కష్టమైన సుఖమైన ఆ అనుభూతికి లోనయ్యే ఈ శరీరము మనస్సు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట బయటికి. నేను యొక్క వివిధ స్థాయిలలోంచి సమాచారాన్ని ఇవ్వడం తీసుకోవడం అనే మానసిక అభౌతిక మాధ్యమాలు అక్కడ ఎల్లప్పుడూ ఉంటాయి. నేను యొక్క వివిధ స్థాయిలలోంచి సమాచారాన్ని ఇవ్వడం తీసుకోవడం అనే మానసిక అభౌతిక మాధ్యమాలు అక్కడ ఎల్లప్పుడూ ఉంటాయి. వ్యక్తిత్వపు అంతర్గత వివిధ భాగాల నుండి అందే సమాచారాన్ని అహం మాట్లాడకుండా స్వీకరించడం జరుగుతుంది. మన లోపల ఏం జరుగుతున్నా అసలు మాట్లాడకుండా, అసలు దాన్ని గ్రహింపు శక్తే తక్కువ, మాట్లాడకుండా లోపల జరిగే మార్పులన్నీ మనం స్వీకరించడం జరిగిపోతూ ఉంటుంది. ఇలా స్వీకరించడం మీదే అహం యొక్క హోదా ఆధారపడి ఉంటుంది. మీ అహం అంటే మీరు, నేను అనుకునే మీ వెలుపలి నేను, అది మీలోని ఒక భాగమే. ఇది ఈ నేనంతా మనలోని లోపలి మనలోని ఒక భాగమే. అది పైకి కనిపించే తన అధికారాన్ని రక్షణను కొనసాగేలా చూసుకుందుకు ఖచ్చితంగా మీ వ్యక్తిత్వపు లోపలి పొరలు ఎల్లప్పుడూ సమర్థిస్తూ ఉండటమే అందుకు కారణం. అందుకనే మనం పైన నటిస్తూ ఉంటాం, చాలాసార్లు ముసుగులు వేసుకుంటాం. ఈ ముసుగులు కూడా ఆ లోపలి నేనుకు తెలుసు, ఉనికికి తెలుసు, మనకి కూడా అహం కూడా తెలుసు, ఈ అహానికి కూడా తెలుసు. అయినా ఆ ముసుగుల్ని కావాలనే ఈ అహంకారంతో బంధించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా భౌతిక శరీరం పనిచేయటానికి బయట లోపల పరిస్థితుల నుండి అందే కోటాను కోట్ల ఉత్తేజ కారకాలతో సంబంధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తాయి. ఉనికి పునరావతరణల వల్ల, అస్తిత్వాల వల్ల, సంభావ్యత వాస్తవికతల అనుభవం వల్ల ఎంతో విస్తృతి పొందుతుందే తప్ప అందుకు భిన్నంగా జరగదు. దీని గురించి తర్వాత చెప్తాను అంటున్నారు. అంటే మనకింకా అర్థమయ్యే స్థాయి వచ్చినప్పుడు కొన్ని ముఖ్య విషయాలను ముందు చెప్పి తర్వాత దాని గురించి వివరంగా ఇస్తారు. మీ ఉనికికి సంబంధించిన మీ భావన చాలా సంకుచితమైన అవధి కలిగి ఉండటం వల్ల విలక్షణతను అనుత్పాదక పూర్వకం చేసుకోవడం జరుగుతుంది. మీ శరీరంలో కోటాను కోట్ల జీవాణువులు ఉన్నాయి, మరి అయినా మీ శరీరాన్ని మీ సొంతమైన ఒకే ఒక్క దానిగా భావిస్తారు. మీరే దానిని ఏర్పరుస్తారు, లోపల బయట కూడాను. ఒక్కొక్క దానికి దాని సొంత చేతన ఉన్న జీవం నిండిన అణువులతో శరీరాన్ని నిర్మిస్తారు. పదార్థం ముద్దలు ముద్దలుగా ఉంటుంది అంటే చేతన ముద్దలు ముద్దలుగా ఉంటుంది అంటే దాని మటుకు దానికే ప్రత్యేకమైన గమ్యం సామర్థ్యం ఉంటాయన్నమాట. మీ ఉనికికి అవధులు లేవు. అంటే మన లోపలి కణాలలో జరిగే మార్పులు క్షణక్షణం జరుగుతున్న మార్పులు మనకెన్నో పాఠాలు నేర్పుతూనే ఉన్నాయి. ఆ ఎరుకలో మనం ఉంటే చాలా బాగుంటుంది. అది చక్కగా ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు బాగా జరుగుతుంది. అవే గనక ఉంటే దాని స్వతంత్రం హరించబడుతుంది. ఆత్మ లేదా ఉనికి తరచుగా ఒక అమూల్య రత్నంగా భగవంతుడికి సమర్పించే ఒక చివరి బహుమతిగా భావించబడింది. ఆత్మను తరచుగా స్త్రీలు భావించుకునే కన్యత్వంలా, అంటే తుదకు కోల్పోవలసిన ఒక గొప్ప బహుమానం ఎలాగంటే అది పొందే వారికి అందే వరం లాంటిదన్నమాట. చాలా వేదాంతాల్లో ఈ రకమైన భావనే ఆత్మ ఎవరైతే ఇచ్చారో వారి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుందని, లేదా అనస్తిత్వాల మధ్యన ఎక్కడో అస్పష్టమైన ఒక మసకబారిన స్థితిలోకి కరిగిపోతుందని కొనసాగుతోంది. అసలు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ లేదా ఉనికి అనేది సృజనాత్మకం. చాలా కోణాలలోంచి దీన్ని చర్చించవచ్చు, ఆత్మ లక్షణాలు కొంతవరకు చెప్పవచ్చు. నా ప్రతి పాఠకుడు వారి ప్రధాన ఆసక్తి అయ్యి లక్ష్యసిద్ధే వారి అభిమతమైతే ఆ లక్షణాలు తెలుసుకోగలరు.
ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవాలనే పాఠకుడికి కనుక లక్ష్య సిద్ధి ఉంటే వాటిని తెలుసుకుంటారు. విశ్వంలో ఆత్మే గొప్ప శక్తివంతమైన అద్భుత సంకల్ప బలం గల ఏకైక చేతన రాశి. ఆత్మలో శక్తి మీరు నమ్మలేనంత స్థాయిలో నిక్షిప్తమై ఉంది. దానికి అవధులు లేవు. అయితే దాని గుర్తింపుని, దాని ప్రపంచాన్ని అదే సృష్టించుకోవాలి. మొత్తం ఉనికి అనే భావాన్ని దానిలోనే ఆమోదిస్తూ ఉంటుంది. మీ అవగాహనకు అతీతమైన వ్యక్తిత్వ సామర్థ్యాలన్నీ దానిలో ఉంటాయి. నేను చెప్పేదంతా ఒక్క మీ ఆత్మ గురించే కాదు, అన్ని ఆత్మల గురించి. మీ సొంత ఆత్మ కనపరిచే వాటిలో మీరు ఒకరు. మీకు ప్రస్తుతం తెలిసిన వాస్తవికతనే, అనుభవాన్నే హద్దుగా ఎంతమంది కోరుకుంటారు? మీ ప్రస్తుతపు నేను అనేదే మీ మొత్తం వ్యక్తిత్వం అని భావించేవారు, లేదా మీ గుర్తింపును అనంతకాలం ఏ మార్పు లేకుండా ఉండాలనుకునేవారు మాత్రమే అలా కోరుకుంటారు ఈ పరిధిని. ఆ అనంతకాలం అనేది కూడా మృత్యువాత పడుతుంది. ఆత్మ అంటే ప్రారంభ దశలో ఉన్న దైవం. ఈ దైవం అన్న దాని గురించి తర్వాత చర్చించుకుందాం. అంతకంటే పెద్దదైన నేనుకు సంబంధించి పాఠకుల అనుభవాల రహస్యపు పొరల్లోంచి గుసగుసలు ఇప్పటికే వినిపిస్తున్నా ప్రస్తుతం మన ఆసక్తిని ఆత్మకు మాత్రమే పరిమితం చేసుకుందాం. ఈ పుస్తకంలో మీ ఆత్మ యొక్క శాశ్వతమైన ఉపయుక్తత గురించి హామీ ఇవ్వడమే కాకుండా దాని వాస్తవిక ఆయువు పట్టును దొరకపుచ్చుకోవటం కోసం మీకు సహాయం చేస్తాను. అంటే మనకి ఎంత సహనం కావాలి ఆయన ఇచ్చే సహాయాన్ని అందుకోవటానికి, ఎంత నిదానంగా ఉండి వినాలి. ఇందాకే నేను ఒక చిన్న కథ చదివాను. ఆ కథలో ఏంటంటే ఒక రైతు పొలం దగ్గర ఉంటే అక్కడ ఎన్నో పక్షులు, పిచ్చుకలు వస్తాయి. ఆ పిచ్చుకలు ఈ యొక్క రైతుని చూసి భయపడి అన్నీ పారిపోతాయి. కానీ ఒక పిచ్చుక మాత్రం అక్కడే ఉంటుంది. అయితే అది ఆ రైతు తెచ్చిన గింజలు తినడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రైతు అంటాడు, ఇవి ఈ గింజలు ఇక్కడ నాటడానికి తెచ్చినవి, ఇవి నువ్వు తింటే మనకి పంట ఎలా వస్తుంది అంటాడు. అంటే అది నవ్వుతూ కిచకిచ అంటూ ఎగిరిపోతుంది. తర్వాత అవి అతను చల్లేసిన తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత ఆ ఆకుల్ని తినటానికి, చిన్న ఆకుల్ని తినటానికని మళ్ళీ ఆ పిచ్చుక వస్తే మళ్ళీ రైతు అంటాడు, మరి ఇప్పుడు నువ్వు ఈ చిన్న చిన్న ఆకులు తినేస్తే మనకు పంట ఎలా వస్తుంది అని. అంటే అది తినకుండా నవ్వుతూ వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత చక్కగా పంట పండి గింజలు ఎన్నో వచ్చి ఆ కంకులన్నీ వంగి చక్కగా గాలికి ఊగుతూ ఉంటే అప్పుడు పక్షి వచ్చి ఆ పిచ్చుక వచ్చి తింటుంటే, ఇప్పుడు తిను, నీకు కావలసినన్ని తిను, మనకు కావలసినంత పంట వచ్చింది అంటాడు. సో సహనం అనేది ఎలా ఉండాలో ఆ పిచ్చుక ద్వారా చెప్పడం జరిగింది ఆ కథలో. అలా అన్నమాట మాస్టర్స్ అందించే మెసేజెస్ అందుకోవడానికి మనం అలా సహనంగా ఉండాలి. మరి మీ లోపలి మానసిక, భౌతిక నిర్మాణాల గురించిన చిన్న అవగాహన మీకు ఉండాలి. కొంతవరకైనా మీరు ఎవరు ఏమిటన్నది అర్థం చేసుకుంటే నేను ఎవరు ఏమిటన్నది స్పష్టంగా చెప్పగలను. మీలోని ఆ సృజనాత్మక కోణాలను మీకు పరిచయం చేయాలని నా కోరిక. దానితో మీరు మీ అనుభవాన్ని విస్తరించుకొని విశాలం చేసుకోవడం జరుగుతుంది. ఆ రూబర్ట్ అనే మేడంకి మనం ఎంత రుణపడి ఉంటాం. ఆమె ఎంత ధ్యానం చేస్తే ఆమె ద్వారా సేత్ వచ్చి మనకి యొక్క సమాచారాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని ఇస్తున్నారు. అయితే చాలా మంది మరణం లేని అహమే తమ ఆత్మ అనుకుంటారు. కానీ అహం అనేది నేనులోని అతి చిన్న భాగం అని మర్చిపోతుంటారు. ఈ నేను అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే కృష్ణుడు భగవద్గీతలో అంతా నేనే, అన్నీ నేనే అంటే నాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు అంతా నేనే అన్నీ నేనే అంటాడేంటి కృష్ణుడు అని నేను ఆశ్చర్యపోయాను. అలాంటప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆడ మగ తేడా లేకుండా పక్షులైనా వస్తువులైనా అన్ని కృష్ణ 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 అయ్యే ఉండాలి కదా, వేరే పేరు ఎందుకు అని నవ్వుకున్నాను. కానీ వీటి పేరుతో సంబంధం లేకుండా అన్నిటిలో ఉన్నటువంటి ఆ చైతన్యము, ఆ చేతనయే ఆ కృష్ణతత్వము, సర్వవ్యాపకత్వము. అందువల్లే వ్యక్తిత్వంలోని ఆ భాగం అనంతకాలంగా ముందు నిలవడం జరుగుతోంది. అనంతకాలం అన్నారు కానీ కాలం కూడా అసలు లేదు కదా. అలాంటప్పుడు అనంతకాలం కూడా చాలా చిన్నదే అయిపోతుంది. మీ వాస్తవికత కొలతల గురించిన అవగాహన మీలో చాలా తక్కువగా ఉండటం వల్ల మీ భావనలు కూడా ఆ పరిమితులకు లోబడే ఉంటాయి.
మనకి మన వాస్తవికత ఏ ఏ లోకాల్లో ఎంతగా ఉంది, అసలు ఇదంతా నేనే అయి ఉన్నాను అనేటువంటి స్పృహ, అంతా నేనే అయి ఉన్నాను అనే స్పృహ మనకి లేనందువల్ల మనం ఎంతవరకైతే ఉంటామో ఆ పరిమితి కూడా అంతవరకే ఉంటుంది. మానవ జాతి అమరత్వం కోసం ఆలోచిస్తూ అహంకారంలో వృద్ధిని కాంక్షిస్తుంది. మళ్ళీ అభివృద్ధి అంటే ఒక మార్పుతో కూడుకున్నది కదా అని దానికి అభ్యంతరం పెట్టుకుంటుంది. నాకు ఇప్పుడే వెలిగిన ఒక చిన్న మెరుపు ఏంటో తెలుసా అండి? ఇది మనకి దేవతలు అంటే కను రెప్పలు వాల్చని వారు, అనిమిషులు అంటే రెప్ప కూడా కొట్టరట. అంటే మన లోపల రెప్ప కొట్టకుండా పనిచేస్తున్న కణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని కోటాను కోట్ల దేవతలు ఉన్నాయి. అదే అసలు చేతన. మరి ప్రతివారు తమ తమ మతాల వల్ల తమకు ఆత్మ అయితే ఒకటి ఉందని, అదేమిటని అడగకుండానే తెలుసుకోవటం జరిగింది. అయితే అది తమ అధీనంలో ఉన్న ఒక వస్తువు లాంటిదని భావించడం మొదలుపెట్టారు. అసలు మీ వ్యక్తిత్వం నిరంతరం మారుతూ ఉంటుందని, తరచుగా ఊహించిన దానికంటే భిన్నంగా మారటం జరుగుతుంటుందని మీకు తెలుసు. మీ సొంత నడతలో అల్లుకున్న సారూప్యతల పట్ల మీ శ్రద్ధనంతా కేంద్రీకరించి నేను అనేది ఒక నిర్ణీత సరళిని అవలంబిస్తుందని సిద్ధాంతీకరించుకుంటారు. కానీ ఆ నేను మీద మీరే ఆ సరళిని స్వయంగా రుద్దుకున్నారన్న సంగతి మీకు తెలియదు. అలా రుద్దుకున్న ఆ సరళియే వాస్తవిక నేనును మీకు కనబడనీయదు. మరి ఈ విధంగా వక్రీకరింపబడిన అభిప్రాయాన్ని ఆత్మ యొక్క వాస్తవికత భావన మీద ముద్రించుకుంటారు. మృత్యువు తప్పని ఈ నేను శరీరంకి చెందిన తప్పుడు భావనల వెలుగులోనే ఆత్మను చూసుకోవడం జరుగుతుంటుంది. చాలా మంది ఆత్మ వెళ్ళిపోతుంది అంటారు. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళిపోయేది మనస్సు మాత్రమే. ఆత్మ జ్యోతి స్వరూపంలో ఆ మనస్సును ఆవరించే ఉంటుంది. మరణం తప్పని నేను కూడా అసలు మీరు గ్రహించలేనంత అద్భుతమైనది. దానికి మీ ఊహను మించిన ఎన్నో రెట్ల సామర్థ్యం ఉంది. మరణం అనివార్యమైన నేనుకు సంబంధించిన గ్రాహ్య స్వభావం అంటే ఏమిటనేదే మీకు తెలియదు. చూడండి, మరణం అనివార్యమైన నేను, ఈ శరీరం నేను అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన గ్రాహ్య స్వభావం అంటే ఏమిటనేదే మీకు తెలియదు. అంటే ఈ శరీరం యొక్క గ్రాహ్య స్వభావమే మనకి తెలియదు. ఇక అసలు ఈ శరీరానికి మూలమైనటువంటి, ఈ శరీరాలన్నిటికీ మూలమైనటువంటి ఆ నేను యొక్క వాస్తవికత మనకు ఎలా అర్థమవుతుంది? ఇక ఆత్మగ్రాహ్య స్వభావం అనేది ఎలా తెలుస్తుంది? అన్నిటినీ మించి ఆత్మ గ్రహిస్తూ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఆత్మను గుర్తెరగండి. మీలో ఉన్న ఆత్మ ఈ క్షణాన్ని కూడా గ్రహిస్తోందని తెలుసుకోండి. దాని గ్రహణ శక్తి మీరు ఇలా పుట్టక ముందు ఎలా ఉండేదో, మీరు గిట్టిన మీదట ఎలా ఉండబోతోందో ఇప్పుడు నిజానికి అలానే ఉంది. కాబట్టి మీలోని అంతర్గత భాగమైన ఆత్మ అనేది మీ భౌతిక మరణం తర్వాత దాని గ్రాహ్య పద్ధతుల్ని హఠాత్తుగా ఏం మార్చుకోదు. పరమహంస యోగానంద గారు కూడా చెప్పారు, ఇప్పుడు మన గ్రాహ్య స్థితి ఎంతవరకైతే ఎదిగి ఉంటుందో అలాగే మరణం తర్వాత జన్మలో కూడా అక్కడి నుంచే మొదలవుతుంది అని. దానికి ఉదాహరణ ఏం చెప్పారు అంటే, మనం ఇప్పుడు నిద్ర పోతుంటాం కదా, రోజు నిద్ర పోకముందు ఎంతైతే తెలివితో ఉన్నామో ఆ నిద్ర తరువాత మెలకువలో కూడా అదే తెలివితో ఉంటాం అన్నట్టుగా, ఆ మరణంకి ముందు మరణం తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతూ ఉంటుంది ఆ చేతన. అక్కడికి వచ్చాకనే మార్చుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు నిద్రాణమైన స్థితిలో ఉంటుంది. అక్కడ ఏం నేర్చుకుంటాము, ఎలా నేర్చుకుంటాం అనే దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఎలా మరిచిపోతాం దాన్ని. ఆత్మ అంటే ఏమిటో మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. అదేమి మీ చావు కోసం ఎదురు చూసేది కానీ, మీరుగా రక్షించి విడిపించాల్సింది కానీ కాదు. మీరు కోల్పోయేది కాదు. ఆత్మను కోల్పోవటం లేదా ఆత్మను రక్షించుకోవటం అనే విషయాలను తప్పుడుగా వ్యాఖ్యానించడం, వక్రీకరించడం జరిగింది. చూడండి, మనం ఇక్కడ ఆత్మరక్షణ, అలాగే ఆత్మహత్య ఇలాంటి పదాలు వాడుతుంటాం. అవన్నీ శుద్ధ తప్పు. అది నాశం లేని మీలోని ఒక భాగం సుమా. మరి ఈ ప్రత్యేకమైన విషయం గురించి ఈ పుస్తకంలో దేవుడు, మతం అన్న భావనల గురించి చెప్పేటప్పుడు వివరిస్తాను. మీకు తెలిసిన మీ వ్యక్తిత్వం, మీరు చాలా విలువైనదిగా భావించే ఆ భాగం, సాటిలేని మీ ఆ నేను అనేది కూడా నాశం లేనిదే, కోల్పోలేనిదే. ఆత్మలో అది కూడా ఒక భాగమే. ఇప్పుడు లక్షల జన్మలుగా మనం ఇక్కడ ఉన్నాము అని తెలుసుకోవడానికి నిజంగా ఆ ఉనికి దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమైన విషయం. ఆ ఎరుక పొందడం, అదే నేను, ఆ నేను ఈ నేనుగా పరిణితి చెందాను అని తెలుసుకోవడము, గ్రహింపుకు రావడం ఎంత కష్టం. అది మర్చిపోవడం కూడా నిజానికి మన ప్రగతిలో ఒక భాగమే మర్చిపోవడం అనేది. అందుకే మరుపు గొప్ప వరం అంటారు. ఎరుక ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి,
తర్వాత ఎలా జరగాలి అనే దానికోసం ఈ ఎరుకను ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అది ఎంతవరకు తెలుసుకోవాలో, ఆ గతం అన్నది తెలియబడాలో అది తెలియబడుతుంది. మరి వాటిని తుడిచేయటమో, మింగేయటమో, లొంగ తీసుకోవటమో నిజానికి ఆత్మ వల్ల కూడా కాదు. దాన్ని ఆత్మ నుండి వేరు చేయడం కూడా అసాధ్యమే. అయితే అది ఆత్మలో ఒక కోణం మాత్రమే. మీ వ్యక్తిత్వం అనేది మీరు అనుకున్న విధంగానే ఒక అస్తిత్వం కలిగి ఉంటుంది. దానికి ఒక అస్తిత్వం అనేది ఉంటుంది. దాంట్లో నుంచి ఏవి ఎవరు తుడిచేయటానికి కుదరదు. ఆ ఆత్మ కూడా తీసివేయలేదు. అది ఆ వ్యక్తిత్వం నిరంతరం పెరుగుతూ అలా వికాసం చెందడం జరుగుతుంది. అది తాను ఒక భిన్నమైనది గాను, ప్రత్యేకమైనది గాను భావించుకున్నప్పటికీ ఆత్మ కనపరిచే జుట్టు ఎందుకు పీకే ఏదో చేస్తాడు ఎవరో మాట్లాడుతున్నారు. మరి ఆ గ్రహింపు ఎంత ఎక్కువగా జరిగితే ఆ మేరకు సృజనాత్మకతను, అంతర్గత సామర్థ్యాలను ఉపయోగించుకోవడం నేర్చుకుంటుంది. అయితే దురదృష్టవశాత్తు మీ వ్యక్తిత్వపు అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుందని మీతో చెప్పి అక్కడితో వదిలేయటం నాకు చాలా తేలిక. ఈ విధంగానే ఇంతవరకు చాలా సార్లు కొంత సహేతుకమైన నీతి కథలాగా మీకు చెప్పబడింది. కానీ ఆ కథ యొక్క సరళతలోనే అపాయాలన్నీ ఉన్నాయి. నిజం ఏమిటంటే మీ కాలం పరిధిలో ఇదివరకటి ఈ పైని మీ వ్యక్తిత్వాలన్నీ మీ ఆత్మ కనపరిచేవే. మీ ఆత్మ మీరే అయినా మీరు ఒక భాగమైన మీ ఆత్మ మీరు అనుకునే దానికన్నా ఎంతో ఎక్కువ సృజనాత్మకత కలిగినది. ఇది కానీ అర్థం కాకపోతే మీకు అర్థం చేయించడం కోసం ఇది వరకు చెప్పినట్లుగా ఈ భావం సరళం చేసేందుకు నీరు కారిస్తే ఆత్మ యొక్క ఆయువు పట్టు మీకు చిక్కదు. మీ ఆత్మ అన్ని వ్యక్తిత్వాల ఇక్కడ ఒక తమాషా అనే విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, ఇంకొంచెం తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పండి గురువు గారు అంటాడు ఒక చోట ఒక శిష్యుడు. అంటే ఆ గురువు గారు సరే చెప్తాను అంటాడు. తర్వాత అందరూ కలిసి భోజనానికి వెళతారు. భోజనానికి వెళ్ళినప్పుడు చపాతీలు కూర ప్లేట్లలో అందరికి వడ్డించాక ఆ గురువు గారు చపాతీ కూర కలిపి నమిలి అది తీసి వెళ్ళి ఆ అడిగిన వాడి యొక్క ప్లేట్లో పెడతారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అని అడిగితే అది అర్థం చేసుకునే స్థితికి మనం ఎదగాలి చెప్పినప్పుడు, మాస్టర్ చెప్పినప్పుడు. అందుకనే ఆయన ఇక్కడ ఆ పదాన్ని వాడారు చూడండి. ఇది కానీ అర్థం కాకపోతే మీకు అర్థం చేయించడం కోసం ఇదివరకు చెప్పినట్లు ఈ భావం సరళం చేసేందుకు నీరు కారిస్తే ఆత్మ యొక్క ఆయువు పట్టు మీకు చిక్కదు. అందుకని మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారు. మీ ఆత్మ అన్ని వ్యక్తిత్వాల అనుభవ జ్ఞానాన్ని, సమాచారాన్ని, తెలివిని కలిగి ఉంటుంది. మనం ఇంతకుముందు తీసుకున్న వ్యక్తిత్వాల యొక్క అనుభవ జ్ఞానాన్ని, సమాచారాన్ని, తెలివిని అంతా కూడా ఆత్మ కలిగే ఉంటుంది. ఆ రికార్డ్ అంతా మీ వాస్తవికత యొక్క అసలు స్వభావాన్ని గనక మీరు తెలుసుకోగలిగితే మీ లోపలే ఆ సమాచారం మీ అందుబాటులోకి వస్తుంది. మీ వ్యక్తిత్వాలన్నీ ఆత్మ లోపల స్వతంత్ర అంతర్భాగాలై ఉంటాయి. సృష్టించడానికి, అభివృద్ధి చేయటానికి దేనికి దానికే స్వతంత్రం ఉంటుంది అని ఘంటాపదంగా చెప్పగలను. అంతర్గతంగా ఒక దానికి సంబంధించిన జ్ఞానం మరొక దానికి దేనికైనా తెలిసే పరస్పర సందేశ ప్రక్రియ ప్రస్తుత క్షణాల్లో తప్ప మీ భౌతిక మరణం తర్వాత మాత్రం జరగదు. చాలా ముఖ్య విషయం అండర్లైన్ చేసుకోవాల్సింది, బాగా గుర్తుపెట్టుకుని సాధన చేయవలసింది. మన లోపల కణంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సందేశ ప్రక్రియ జరపడానికి ప్రస్తుతం ఈ ప్రాణంతో ఉన్నప్పుడే తప్ప మరణం తర్వాత కుదరదు. అంచేత మన లోపల మార్పులన్నీ కూడా, మన వ్యక్తిత్వాలన్నీ కూడా లోపలే ఉన్నాయి. వాటిల్లో మార్పు చేసుకుంటేనే టోటల్ గా మనలో ఆ యొక్క ఆత్మపరమైనటువంటి ప్రగతి. లోగడ చెప్పినట్లే ఆత్మ స్థిరంగా ఉండదు. ఆత్మ అంతర్భాగాలైన వ్యక్తిత్వాల అనుభవం దానిలోనే తయారైనప్పటికీ ఆత్మ ఎదుగుదల, అభివృద్ధి ఆ అంతర్గత భాగాల కలగలిపిన అభివృద్ధి కన్నా ఎంతో ఎక్కువ ఉంటుంది. వాస్తవికతలోని వ్యవస్థలు మూయబడి ఉండవు. వాస్తవికతకు సంబంధించిన మీ భావనకు మీ భౌతిక వ్యవస్థలోని మీ గ్రాహ్య స్వభావం కొంతమేర హద్దులు ఏర్పరుస్తుంది. ఎందుకంటే మీరు ఒక దత్త ప్రదేశంలోనే మీ దృష్టిని కేంద్రీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చేతన అనేది ఒక సంవృతమైన క్లోజ్డ్ వ్యవస్థ, సిస్టమ్ కాదు. కాబట్టి అడ్డుగోడలు ఉన్నాయనుకోవటం కేవలం భ్రమ. అందువల్ల ఆత్మ కూడా సంవృతమైన వ్యవస్థ కాదు. చూడండి, మనలోని ఇన్ని నరాలు, మరి ఇన్ని ఎముకలు, ఇన్ని కేంద్రాలు ఉన్నప్పటికీ
ఆ రక్త కణాల మధ్య మాత్రము, లోపలున్న కణాల మధ్య మాత్రం ఎప్పుడూ కూడా సమాచారము, సందేశ ప్రక్రియ జరుగుతూనే ఉంది. అవి ఎప్పుడూ కలగలిసే ఉన్నాయి. కాబట్టి అవి విడిగా విడిగా లేవు. ఎంత విడిగా ఉండి వాటి వ్యక్తిత్వాలు వాటికి ఉన్న ప్రతి కణంలో ఒక మహావిశ్వం ఉంది అన్నాడు ఈ సేతు మహానుభావుడు. ఉన్నా మరి అవి ఎంత కలిసి పనిచేస్తున్నాయి. ఆత్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు సాధారణంగా అది ఎలాంటి మార్పు చెందని అభౌతిక కోట అనుకుంటారు. అది అలా అయితే తనను ముట్టడించే వారిని దూరంగా ఉంచడమే కాకుండా విస్తరణ వికాసాలను ఆటంకపరుచుకునేది అవుతుంది. మరి ఇక్కడ చాలా విషయాలను మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇలా చెప్పబడుతోంది, అలా తేలికగా అర్థం అవ్వాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే మీరు మీ గుర్తింపు గురించి ఎంత భయపడుతున్నారంటే, ఆత్మ అనేది ఒక తెరిచి ఉంచబడిన వ్యవస్థ. అన్ని దిశల్లోకి చొచ్చుకుపోగల సృజనాత్మకత పుష్కలంగా ఉన్న ఒక శక్తి హర్మ్యం అన్న భావనలను మీరు మళ్ళీ నిరోధిస్తూ ఉంటారు. మీకు మరోసారి చెబుతున్నా, గుర్తు చేస్తున్నా, మీ ప్రస్తుత వ్యక్తిత్వాన్ని ఎన్నడూ కోల్పోరు. నిన్న ఉన్నట్టుండి ఒకసారి నాకు ఈ బ్రెయిన్ వెయిట్ ఎంత అని చెక్ చేయాలనిపించింది. చూస్తే 1.5 కేజీలు అని తెలిసింది. ఈ 1.5 కేజీలు ఉన్నటువంటి మన మెదడు మరి కొన్ని లక్షల కోట్ల కంప్యూటర్లకు మించినటువంటి క్యాలిక్యులేషన్స్ ని చేస్తూ ఉంది, లెక్కలు వేస్తూ ఉంది. మరి ఎన్నో సంభావ్యతలను సృష్టించడానికి ఈ మనస్సుకు సహాయం చేస్తూ ఉంది. నిజానికి మెదడు మనసులో అతి చిన్న భాగమే. మరి మీకు మరోసారి చెబుతున్నా, గుర్తు చేస్తున్నా, మీ ప్రస్తుత వ్యక్తిత్వాన్ని ఎన్నడూ కోల్పోరు. ఆత్మకు మరో పేరు లేదా పదం, ఉనికి, ఆత్మకు నిర్వచనం ఇవ్వటం తేలికైన పని కాదు. తార్కికంగా దాని గురించి ఇసుమంతైనా తెలియాలంటే దాన్ని ముందుగా వేదాంత పరంగా, అభౌతికత పరంగా, విద్యుదయస్కాంత పరంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజే చూశాను ఒక చోట, బయో కంప్యూటర్ అంటే మన యొక్క జీవ కణాల శక్తితో నడిచే కంప్యూటర్ని ఆస్ట్రేలియాలో కనిపెట్టారట. దాని ద్వారా మరి ఎంతో ఈ ఏఐకి కొన్ని వేల రెట్లు శక్తివంతంగా మరి టెక్నాలజీ డెవలప్ చేస్తారట. అంతేకాకుండా చేతన యొక్క ప్రాథమిక స్వభావం, పనితీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన ఆత్మ యొక్క ప్రగతి జరుగుతున్న దాన్ని బట్టి మన ముందుకి విషయాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞానం, పరిజ్ఞానం వస్తూ ఉంటుంది మన సాధనని బట్టి, లోపల జరుగుతున్నటువంటి సాధనని బట్టి. అయితే అంతర్బుద్ధితో ఆత్మ స్వభావాన్ని కనుగొనవచ్చు. అలా తెలుసుకున్న జ్ఞానమే నిజానికి సర్వోత్కృష్టమైనది. అంతర్బుద్ధితో తెలుసుకునేదే సర్వోత్కృష్టమైనది. అన్నీ మనకు తెలిసిన పదాలే అయినప్పటికీ, ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆ భావ సమన్వయం ఎంత బాగా చేసి చూపిస్తున్నారో చూడండి. అంతర్బుద్ధితో ఆత్మను అవగాహన చేసుకుందుకు కావలసిందల్లా దాన్ని సాధించాలనే ఒక ప్రగాఢ సంకల్పం. నిజంగా ఆ సంకల్పం కలిగితే అప్రయత్నంగానే సుస్పష్టమైన వివాదరహిత ఆత్మజ్ఞానం వైపు మీరు నడపబడతారు. ఈ సాధనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఈ పుస్తకం అయ్యేలోగా మీకు చెప్తాను. మీకు ప్రస్తుతానికి ఇదిగో ఈ తేలికే అయినా ఎంతో ఫలప్రదమైన అభ్యాసం. ఇంతదాకా చదివాక ఈ పుస్తకాన్ని మూసేసి కళ్ళు మూసుకొని మీ శ్వాస మరియు జీవాధారానికి అవసరమైన శక్తి మీలోంచి ఎక్కడి నుంచి వస్తోందో పసిగట్టే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రయత్నంలోనే కొందరు ఇందులో సఫలీకృతులు అవుతారు. మిగతా వారికి కొంత సమయం పట్టవచ్చు. ఆ శక్తి ఉత్పత్తి స్థానాన్ని పసిగట్టిన తర్వాత మీ మొత్తం భౌతికమైన ఉనికిలోంచి ఆ శక్తి వెలుపలకి, అంటే మీరు కేంద్రంగా మీ చేతి వేలి కొసల నుండి, కాలి వేళ్ల నుండి, మీ శరీరంలోని అనేక సూక్ష్మ రంధ్రాల నుంచి ప్రవహిస్తోందని గ్రహించే ప్రయత్నం చేయండి. సూర్యకిరణాలు కొంచెమైనా తగ్గకుండా, తల ఒగ్గకుండా పైనున్న మేఘాల్లోంచి, ఆకుల్లోంచి క్రింద ఉన్న భూమి మీదకి, విశ్వంలోని మూల మూలలకి ఎలా వెళతామో అలాగని ఊహించుకోండి. ఈ పారాగ్రాఫ్ని, ఈ యొక్క సమయాన్ని మీరు నోట్ చేసుకొని మళ్ళీ తిరిగి విని ఈ యొక్క ఎక్సర్సైజ్ని మళ్ళీ చేయండి కళ్ళు మూసుకొని అని నా విన్నపం. మళ్ళొకసారి చదువుతాను. అంతర్బుద్ధితో ఆత్మను అవగాహన చేసుకుందుకు కావాల్సిందల్లా దాన్ని సాధించాలనే ఒక ప్రగాఢ సంకల్పం. నిజంగా ఆ సంకల్పం కలిగితే అప్రయత్నంగానే సుస్పష్టమైన వివాదరహిత ఆత్మజ్ఞానం వైపు మీరు నడపబడతారు. ఆ సంకల్పం ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో జరిగింది కాబట్టి దాన్ని వింటూనే ఆ సాధనలో ఉన్నారు.
ఈ సాధనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవన్నీ ఈ పుస్తకం అయ్యేలోగా చెప్తాను అంటున్నారు. మీకు ప్రస్తుతానికి ఇదిగో ఈ తేలిక అయినా ఎంతో ఫలప్రదమైన అభ్యాసం. ఇంతదాకా చదివాక ఈ పుస్తకాన్ని మూసేసి కళ్ళు మూసుకొని అన్నారు. ఇప్పుడు మీరంతా కూడా అదే స్థితిలో దాన్ని మీరు గ్రహిస్తున్నారు. మీ శ్వాస మరియు జీవాధారానికి అవసరమైన శక్తి మీలోంచి ఎక్కడి నుంచి వస్తుందో, ఈ శ్వాసకి జీవాధారానికి అవసరమైన శక్తి మనలోంచి మనకు అసలు ఎక్కడి నుంచి వస్తుందో పసిగట్టే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రయత్నంలోనే కొందరు ఇందులో సఫలీకృతులవుతారు, మిగతా వారికి కొంత సమయం పట్టవచ్చు. ఆ శక్తి ఉత్పత్తి స్థానాన్ని పసిగట్టిన తర్వాత మీ మొత్తం భౌతికమైన ఉనికిలోంచి ఆ శక్తి వెలుపలకి, అంటే మీరు కేంద్రంగా మీ చేతి వేలి కొసల నుండి కాలి వేళ్ల నుండి శరీరంలోని అనేక సూక్ష్మ రంధ్రాల నుంచి ప్రవహిస్తోందని గ్రహించే ప్రయత్నం చేయండి. నేను రాస్తున్నప్పుడు, కవిత్వం రాస్తున్నప్పుడు నా వేలి కొసలలోంచి నాట్యం చేస్తూ ప్రవహిస్తోందని రాస్తాను చాలాసార్లు. అది అంతలాగా ప్రవహిస్తే అది చూసినప్పుడే అలా రాయబడింది అన్నమాట. అది మీరందరూ కూడా అనుభూతి చెందుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ చేతన మనలోంచి ఎలా ప్రవహిస్తోంది నాట్యం చేస్తూ అనేది ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన మనకి ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తూ మన లోపల నాడీ మండలం నుంచి హృదయంలోకి వెళ్ళి, హృదయం నుంచి మళ్ళీ మన యొక్క శరీర అవయవాల ద్వారా, మన యొక్క స్పందనల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా అది వెల్లువల ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా చెప్పాలని కూడా నేను అనుకోలేదు, అలా చెప్పించారు సేత్. ఆకుల్లోంచి కింద ఉన్న భూమి మీదకి, విశ్వంలోని మూల మూలలకి ఎలా వెళతామో అలాగని ఊహించుకోండి. ఇది నేను వర్ణనాత్మకంగా చెబుతున్న అభ్యాసంగా తీసుకోకండి. అయితే ఇది ఊహించుకోవటంతో మొదలైనదే అయినా సత్యం మీద ఆధారపడినది. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రోజే రాసినటువంటి గజల్కి సంబంధించి రాసే ముందర నాకు ఒక చిత్రం కనపడింది. 2 నీటి బిందువులు ఒక ఆకు మీద నృత్యం చేస్తూ నాట్యం చేస్తూ ఉండడం. చక్కగా అది ఎంత చక్కగా ఉందంటే, సజీవంగా ఉందంటే, అది చూశాక వెంటనే రాసిన గజల్ని పెట్టాను. మీకు తర్వాత గ్రూప్లో ఆ చిత్రంతో సహా ఉన్నటువంటి ఆ గజల్ని మీకు పెడతాను, చూడండి. అయితే అది ఊహించుకోవటంతో మొదలైనదే అయినా సత్యం మీద ఆధారపడినదే. మీ చేతన నుండి, సృజనాత్మకత నుండి వెలువడేవి ఈ రకంగా వెలుపలకు దూసుకొని రావాలి. ఈ అభ్యాసం మీ ఆత్మలో ఒక ప్రత్యేక భాగమైన మీకు దాని యొక్క ఏ ప్రధానమైన భాగం నుంచి అయితే మీరు శక్తి పిండుకుంటున్నారో దాని నిజ స్వభావాన్ని, సృజనాత్మకతను, జీవాధారాన్ని తెలియజేస్తుంది. ఈ చర్చ కేవలం ఒక దీక్ష పొందిన వారి కోసం ఉద్దేశింపబడి మీ రోజువారీ జీవితానికి క్రియాశీలంగా పనికిరానిది ఎంత మాత్రం కాదు. మీ సొంత వాస్తవికత చూడండి, ఎంత గొప్పగా చెప్పారో ఈ విషయాన్ని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఒక దీక్ష పొంది ధ్యానంలో ఉన్నవారి కోసం ఉద్దేశింపబడి మీరు అని అనుకోకుండా, మన రోజువారీ జీవితానికి కూడా చాలా క్రియాశీలంగా పనికిరానిది కాదు అంటే ఎంత బాగా పనికొస్తుందో. ఇందాకే చెప్పాను కదా, మనం చేస్తున్న ప్రతి పనిలోకి ఆ విశ్వశక్తి ఎలా ప్రవహిస్తోంది అనేది. మీ సొంత వాస్తవికతకు చెందిన భావనలు ఒక సంకుచిత పరిధికే పరిమితమైనప్పుడు మీలోని అనేక సామర్థ్యాలను క్రియాశీలంగా మీరు ఉపయోగించుకోలేరన్నది పరమసత్యం. మరి మొన్న 8 గంటల క్లాస్ చెబితే, నిన్న 12 గంటల క్లాస్ చెబితే, నిలబడే క్లాస్ చెప్పినా ఏమాత్రం కాళ్ళ నొప్పులు లేకుండా, ఎక్కడా నిద్ర అలసట లేకుండా అలా జరిగింది అంటే ఆ చేతన ఎలా ప్రవహిస్తోందన్నమాట. అలాగే ఆత్మ విషయంలో కూడా మీ ఆలోచనకు ఒక హద్దు విధించుకున్నప్పుడు మీదైన సృజనాత్మకత, నేనుల నుండి మీరు విడిపోతారు సుమా. అప్పుడే మనకి నొప్పులు రావడం మొదలైతే బాధలు, నిద్రలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనము ఆ చేతన నుంచి విడిపోతామో, హద్దులు విధించుకుంటాం, అబ్బా నిద్ర వస్తుంది, ఇంకా ఎంతసేపు చెప్పాలి, ఇలాంటి ఫీలింగ్స్ మన లోపల కలిగితే మనకి వెంటనే ఆ అలసటలు, నొప్పులు వస్తాయన్నమాట. ఎందుకంటే మనం పరిమితం చేసుకున్నది మనమే కదా, మన మనస్సే కదా. సో అసలు పరిమితులు లేనటువంటిది మనస్సు. మరి మీకు తెలిసినా తెలియకపోయినా సామర్థ్యాలన్నీ మీ చేతన సహకారంతో నిమిత్తం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. మీరు వీటిని ఉపయోగించడం తెలుసుకున్నప్పుడు తరచుగా ఒక భయానికి లోనవటం జరుగుతుంది, కంగారు పడతారు. ఏది ఏమైనా మీకు ఇంతవరకు ఏం బోధింపబడినా కనపడేవన్నీ భౌతికంగా లేవనే విషయం మీరు అర్థం చేసుకు తీరాలి. కనపడేవన్నీ భౌతికంగా లేవు అనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇది అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అంత తేలిక. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా మారిపోయేవే, మాయమైపోయేవే కాబట్టి ఇవి భౌతికంగా లేవు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు అర్థం చేసుకోండి, గుర్తుంచుకోవడమే కాదు, అర్థం చేసుకోండి. అయితే
ఒక ఉదాహరణ ఏంటంటే, మట్టిని మనం ఎన్ని రకాలుగా ముద్దలుగా ఉన్న వాటిని ఎన్ని బొమ్మలుగా ఎన్ని రకాలుగా మార్చుకుంటున్నామో, అలాగే చెక్కను కూడా మార్చుకుంటున్నామో, అలాగే ప్రతిదీ మార్చుకోవచ్చు. అవి భౌతికంగా ఏం లేవు. అవన్నీ ఈ యొక్క భౌతిక మూల పదార్థంలోని భాగాలే. మన యొక్క ఊహా శిల్పాలు మాత్రమే అవి. మన ఊహ నుంచి, మన ఆలోచనల నుంచి తయారు చేసుకున్నవి మాత్రమే భౌతికతగా మనకు కనిపిస్తాయి. మీ భౌతిక ఇంద్రియాల ద్వారా గాక సమాచారం మీకు మరో విధంగా అందుతూ ఉంటే అసలైన గ్రహింపు అదే అని దానిని స్వీకరించాలి. భౌతిక ఇంద్రియాల ద్వారా కాకుండా సమాచారం మీకు మరో విధంగా అందుతూ ఉంటే అసలైన గ్రహింపు అదే అని దానిని స్వీకరించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇంద్రియాల ద్వారా, భౌతిక ఇంద్రియాల ద్వారా కాకుండా ఆ గ్రహింపు శక్తి అందటం అంటే ఏంటంటే, మనం చెవులతో వినం, లోపల నుంచి వింటాం. నాకు మెసేజ్, సందేశం వచ్చింది అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది సందేశం? లోపల నుంచి ఎలా వస్తుంది? మరి దాన్ని ఎలా చెబుతాం మనం? కాబట్టి ఆ గ్రహింపు శక్తి అసలైనటువంటి గ్రహింపు అనమాట. మీ భావనలో ఇమడని ఏదైనా అనుభవం మీకు ఎదురైతే మీ వాస్తవికత జ్ఞానం పరిమితం కావటం వల్ల దాని నుండి మీరు దూరంగా పారిపోవటం జరుగుతుంది. నేను మాట్లాడేది ఇంద్రియాతీత గ్రహింపుకు చెందిన సామర్థ్యం గురించి కాదు. ఈ అనుభవాలు మీకు అసాధారణంగా ఎందుకు అనిపిస్తాయంటే, ఇంతవరకు ఇంద్రియాల ద్వారా రాని గ్రహింపులు ఉన్నవనటాన్ని తిరస్కరిస్తూ రావటం వల్లనే అని తెలుసుకోవాలి. మనం అనుకుంటాం ఇంద్రియాతీత గ్రహింపులు ఉండడం ఏంటి అని, కానీ అవి గ్రహించిన తర్వాత మాత్రమే అర్థమవుతాయి. ఇంద్రియాతీత గ్రహింపు అనేది మీకు అంతర్గత నేనుకు సమాచారం ఎలా అందుతుంది అనే అంశాన్ని వక్రీకరించినప్పటికీ కొంతమేరకు తెలియజేస్తుంది. అయితే ఈ ఇంద్రియాతీత గ్రహింపు చుట్టూ అల్లుకున్న భావనలు సత్యానికి దగ్గరగా ఉంటాయి. అందువల్ల గ్రహింపు అంతా భౌతికమే అన్నదానికన్నా ఇది మెరుగైనది. ఈ ఇంద్రియాతీత గ్రహింపుకి మరొక గొప్ప ఉదాహరణ ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు కనే కళ ఏదైతే ఉందో అది ఇంద్రియాలకు అతీతమైంది. అలాగే ధ్యానాల్లో పొందే అనుభవం ఈ ఇంద్రియాలకు అతీతమైంది. ఆ మూడవ నేత్రం ద్వారా చూస్తాం అన్నది ఒక గొప్ప ఉదాహరణ. గ్రహింపు స్వభావానికి, ఆత్మ స్వభావానికి సంబంధించిన చర్యలను విడదీయుట అసాధ్యం. చాలా సంక్షిప్తంగా కొన్ని విషయాలను ఇక్కడ సింహావలోకనం చేసుకుందాం. అంటే ఇప్పుడు జరగబోయేది మరి వాళ్ళంతా ముందుగానే ఎలా చెప్పగలిగారు? మహానుభావులు కొందరు, నాస్ట్రాడామస్ గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి గాని, వాళ్ళంతా థర్డ్ ఐ ద్వారా చూసిందే కదా. సో ఈ ఇంద్రియాలకు అతీతమైందే మూడవ నేత్రం. అందువల్ల ఆ ఉదాహరణని చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసిన ప్రపంచాన్ని, భౌతిక వస్తువుల్ని మీరే సృష్టించుకుంటారు. భౌతిక ఇంద్రియాలే యథార్థంగా భౌతిక ప్రపంచాన్ని సృష్టించి వాటి శక్తి పరిధిలోనే మీ గ్రహింపుని ఉండేలా శాసించి వాస్తవికత మీద ఒక ప్రత్యేక సరళిని రుద్దుతున్నాయి. అంటే భౌతిక ఇంద్రియాలను ఉపయోగించి వాస్తవికతను మీరే మరో విధంగా గ్రహించే అవకాశమే లేదు. అందుకే మనం నిజానికి సృష్టించే వస్తువులన్నీ కూడా మన ఆలోచనలు, అనుభూతుల ద్వారానే సృష్టిస్తున్నప్పటికీ ఇది మన నేనుకు సంబంధించింది అవ్వడం వల్ల ఆ నిజంగా జరిగేటువంటి, సత్యవంతంగా జరిగేటువంటి మూడో నేత్రపు అనుభవాల్ని మనం ఇంద్రియాతీత అనుభవాలుగా గ్రహించలేము. అవే అసలైనటువంటి అనుభవాలు, అనుభూతులు. మీ భౌతిక గ్రహింపు మీ లోపలి ఆత్మలో భాగమైన నేను యొక్క ప్రాథమికమైన, విశృంఖలమైన, స్వాభావికమైన గుర్తింపు లక్షణాలను ఏ విధంగానూ మార్చలేదు. మీ లోపలి నేనుకు ఆత్మతో తనకున్న సంబంధం తెలుసు. ప్రస్తుతపు మీ వ్యక్తిత్వానికి, మీ ఆత్మకు నడుమ ఈ నేనులోని భాగం ఒక వార్తాహరుడిగా పనిచేస్తుంది. నేను, ఆత్మ, ఉనికి, లోపలి నేను, ప్రస్తుత వ్యక్తిత్వం లాంటి పదాలు కేవలం మీ సౌకర్యార్థం ఉపయోగిస్తున్నానని తెలుసుకోవాలి. అదే నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను. నిజానికి ఇంతకుముందు చదివి ఉన్నాను కాబట్టా, లేకపోతే మరి ఆటోమేటిక్గా నాకు అర్థమైందో, ఇక్కడ ఏంటి అంటే మనకి అర్థం అవడం కోసం మాత్రమే వీటిని సపరేట్ చేశారు. ఇవన్నీ కలిపి కూడా ప్రస్తుతము ఆ నేనులోని భాగాలు మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ, ఉనికి, లోపలి నేను, ప్రస్తుత వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా ఆ నేనులోని భాగాలు. అయితే ఆ లోపలి నేను ఏదైతే ఉందో అది వార్తాహరుడిగా, ఆత్మకు నడుమ వార్తాహరుడిగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆ సమాచారాన్ని అందించేదిగా ఉంటుంది. అవి ఒకదానిలో మరొకటి భాగాలే. అవి కలిసి ఉండడమే కాదు, ఒకదానిలో ఒకటి భాగాలు. ఏది ఎక్కడ ఎలా మొదలై ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో చెప్పనలవి కాదు. ఈ నేను ఆ నేనుగా తయారైపోతే ఎప్పుడైతుందో మనకు తెలుసా? ఈ నేను ఆ నేనుతో ఏకమైపోవడం, మళ్ళీ దాని నుంచి విడిపోవడం ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది చెప్పడం కష్టము అంటున్నారు అనమాట. మనస్తత్వ
మనస్తత్వ శాస్త్రజ్ఞులు అహం, అంతర్గత చేతన, అచేతన అనే పదాలు వాడే విధానం గమనిస్తే నేను చెప్పిన విషయాలు మీకు సులభంగా అర్థమవుతాయి. అంతర్గత చేతనగా ఈ క్షణంలో అనిపించేది మరు క్షణంలో చేతనగా అనిపిస్తుంది. అలాగే అచేతనలోని ఒక ప్రేరణ చేతనలోని ఒక ప్రేరణగా అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పానే, మనం చేస్తున్నవన్నీ అసలు అక్కడి నుంచే అని. ఆలోచనలు, అనుభూతులు, ఇక్కడ సృష్టించుకునే వస్తువులు అన్నీ కూడా అక్కడి నుంచే. అయినా అక్కడివని అనుకోము, ఈ అహానికి పరిమితం చేసుకుంటాం. ఇక్కడ వాటిని అక్కడి నుంచే సృష్టిస్తున్నాము. అలాగే మొత్తం అంతా కూడా ఒకచోట నుంచే జరుగుతోంది. అయితే ఈ నేనుకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆ లోపలి భాగాల్ని గుర్తించకపోవడం వలన మనకి కష్టాలు ఉంటాయి. సొంత అనుభవంలో లేని విభజనలను ఈ పదాలు చేస్తున్నాయని మీ అనుభవం ద్వారా గ్రహించాలి. ఈ విభజనలన్నీ చేస్తున్నది లోపల నేను, పై నేను, ఆత్మ, ఉనికి ఇలాంటి పదాలన్నీ విభజన చేస్తున్నాయి తప్ప మొత్తం అంతా ఒకటే అయి ఉంది. మీ భౌతిక ఇంద్రియాల ద్వారా మీరు మాత్రమే ఇది గ్రహింపు శక్తి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. వాటిని ప్రత్యేకంగా గ్రహిస్తున్నట్లు మీకు అనిపిస్తున్నప్పటికీ వాస్తవిక అహం భావనను మీరు పొడిగించుకోవలసి ఉంటుంది. అప్పుడు అభౌతిక సమాచారాన్ని సైతం అది స్వీకరించేందుకు సిద్ధంగా ఉండడం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మీ భౌతిక ఇంద్రియాల ద్వారా మీరు మాత్రమే ప్రత్యేకంగా గ్రహిస్తున్నట్లు మీకు అనిపిస్తున్నప్పటికీ వాస్తవిక అహం భావనను మీరు పొడిగించుకోవలసి ఉంటుంది. అప్పుడు అభౌతిక సమాచారాన్ని సైతం అది స్వీకరించేందుకు సిద్ధంగా ఉండడం తెలుస్తుంది. అందుకే ఈ వేలి కొసల మించి ప్రవహిస్తుంది కవిత్వం అని రాసుకోవడం జరిగింది. అభౌతికతకి భౌతికతకి తేడా లేకుండా ఉన్న స్థితియే అది. అంటే దాని ఎదుగుదలకు గల హద్దుల్ని మీరు చెరిపేయటం ద్వారా మీకు తెలిసిన దాని స్వభావంలో మార్పు సంభవించి విస్తృతం కావటం మీరు గమనిస్తారు. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గ్రహించుకోవాలి. మన శరీరం మాయమైపోయినటువంటి స్థితిని, పూర్తిగా ఈ ప్రకృతితో మమేకమైన స్థితిని, అంటే చాలా తేలికైన స్థితిని మనం అనుభూతి చెందుతాం. అంటే ఈ ప్రకృతి యొక్క అణువులతో కలిసి శరీరం కూడా ప్రవహిస్తున్న అనుభూతి, తేలిపోతున్న అనుభూతి, అవన్నీ ధ్యానం ద్వారా జరగడం. అంటే ఏంటంటే మనం దానితో మమేకమైపోవడం అన్నమాట. తాదాత్మ్యత కాదు, మమేకం కావడం. అంటే దాని ఎదుగుదలకు గల హద్దుల్ని మీరు చెరిపేయటం ద్వారా మీకు తెలిసిన దాని స్వభావంలో మార్పు సంభవించి విస్తృతం కావటం మీరు గమనిస్తారు. తద్వారా ఏ గ్రహింపు చర్య అయినా గ్రహించే వారిని మార్చేయడంతో పాటు ఆత్మ కూడా గ్రహించేవాడిగా అనుకోబడుతూ మార్పు చెంది తీరాలి. అంటే ఇంతకుముందు మీకు చెప్పి ఉన్నాను ఒక ఉదాహరణ. ఏంటంటే ఒక కాంతివంతమైన బంగారు రంగు కాంతి నిండిన బంతిలాగా ఈ శరీరం తయారై ఒక 45 నిమిషాలు చూడగలిగితే తర్వాత ఆ బంతి కూడా కరిగిపోయి మొత్తం బంగారు రంగు కాంతిలా ఈ యొక్క ప్రకృతితో మమేకమైపోవటమే అదే దివ్యత్వం అనమాట. ఎప్పుడు కూడా ఆ అనుభూతిని మనము గుర్తుంచుకున్నట్టయితే మనం ఆ స్థితిలో, ఆత్మస్థితిలో ఉండడం జరుగుతుంది. గ్రహింపబడినట్లు అనిపించే వస్తువులకు గ్రహించే వారికి నడుమ నిజానికి ఎలాంటి విభజన లేదు. చాలా వరకు గ్రహించబడిన వస్తువు గ్రహించిన వారి వాస్తవికత యొక్క పొడిగింపు మాత్రమే. ఇది వింతగా తోచవచ్చు, అయితే అన్ని చర్యలు మానసికమే, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అభౌతికమే. అయితే దీనికి చాలా సులభమైన వివరణ. ఆలోచన వాస్తవికతను సృష్టిస్తుంది. ఆలోచన పుట్టించిన వాడేమో వస్తువును చూస్తాడు. అందువల్ల తన నుండి వేరుగా ఉన్నట్లు కనిపించే వస్తువుకి తనకు గల సంబంధం అతనికి అర్థం కాదు అని తెలుసుకోవాలి. స్కూటరు, స్టీరింగు, బ్రేకు ఇవన్నీ వేరేగా లేవు. సో స్కూటర్ కూడా మనలో ఒక భాగమే అని తెలుసుకున్నప్పుడు యాక్సిడెంట్కి తావు లేదు. మనం నడిచేటప్పుడు దెబ్బలు తగలవు. మరి స్కూటర్ నడిపేటప్పుడు ఎందుకు కింద పడిపోతాం? స్కూటర్ని విడిగా చూస్తాం. ఇది ఒక ఉదాహరణ. ఆలోచనలను, అనుభూతులను, అంటే ఆ భౌతికమైన వస్తువులు కూడా మనలో భాగాలే. మనం సృష్టించుకున్నవన్నీ మనలో భాగాలే. ఆలోచనలను, అనుభూతులను భౌతిక వాస్తవికతలుగా మార్చే లక్షణం ఆత్మ యొక్క ప్రత్యేక విశిష్టత. అయితే మీ వాస్తవికతలో ఈ ఆలోచనలు భౌతికంగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. అదే వేరే వాస్తవికతలలో మరో విధంగా నిర్మితం కావచ్చు. కాబట్టి మీ ఆత్మ, మీ ఆలోచనలు మీ ఆశించే స్వభావాన్ని అనుసరించి మీ రోజువారీ భౌతిక వాస్తవికతను నిర్మించుకుంటుంది. అందువల్ల మీ కర్తృత్వ భావాలు ఎంత ముఖ్యమైనవో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విశ్వం భావనల నిర్మాణమే అన్న జ్ఞానం తక్షణమే మీ పరిస్థితులను మీకు లాభించేలా మార్చుకునేందుకు కావలసిన ఆధారాలను ఇస్తుంది. మనకిప్పుడు ఒక వస్తువు కొనుక్కోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది.
ఒక నగలు కొనుక్కోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన మనము తయారు చేసుకున్న డబ్బు మనం పొందక, కానీ ఆ వస్తువు నిజానికి సంపాదించడం చాలా తేలిక అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే సూక్ష్మలోకాల్లో అర్థమవుతుంది. అంటే అంత సూక్ష్మం అనమాట. అక్కడ అనుకున్నంతలోనే ఏ యొక్క వస్తువునైనా సృష్టించుకోవడం, ఏ పదార్థాన్నైనా సృష్టించుకోవడం, అనుభవించడం జరుగుతుంది. అందుకే చాలా ఆత్మలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూటలు, మనసుకు సంబంధించిన ఆత్మతో ఉన్న మూట సూక్ష్మలోకం చేరుకున్నప్పుడు అక్కడి నుంచి విడివడి కారణలోకానికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. అక్కడ చాలా సమయం తీసుకుంటుంది. ఇది గ్రహింపు శక్తిలో ఉన్నటువంటి ఈ ధ్యాన శక్తి ఉన్నవాళ్ళు కారణలోకానికి కూడా చాలా తేలిగ్గా వెళ్ళడం జరుగుతుంది. అందుకే మనకి జ్ఞానాన్ని అందించడం జరుగుతోంది. సో పరిస్థితులను మీకు లాభించేలా మార్చుకునేందుకు కావాల్సిన ఆధారాలను ఇస్తుంది. ఆత్మ స్వభావం అర్థం చేసుకోక భౌతిక వాస్తవికతను మీ ఆలోచనలు, అనుభూతులే సృష్టిస్తాయన్నది గ్రహించకపోతే వాటిని మార్చేందుకు మీరు అశక్తులవుతారు. మీ రోజువారీ జీవిత నిర్మాణాన్ని, స్వభావాన్ని మీరే నిజానికి మార్చుకోగల క్రియాశీల సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా మీకు అందించాలని నా ఆశ. చూడండి, ఇప్పుడు డబ్బు వెనక పరుగు, అధికారం వెనక పరుగు, అలా ఎన్నో కోరికల వెంట పరుగు ఎందుకు జరుగుతోంది అంటే మనం వాటిని అందుకోవాలనేటువంటి ఆశ ఎందుకు జరుగుతుందంటే ఇదే నేను, ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల. మరి అలా కాకుండా నేను ఆత్మస్థితిలో అన్నీ నేనే, అంతా నేనే అనేటువంటి స్థితిని అనుభూతి చెందితే ఇవన్నీ నా ప్రతిబింబాలే. అక్కడ వాటికి ఆ ఎరుక లేనందువల్ల ఆ ప్రతిబింబాలు మాత్రమే పరిగెడుతున్నాయి అనేటువంటి ఒక జ్ఞానం గనక ఇప్పుడు ఈ మనస్సుకి అందినట్లయితే మనం ఎంత ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. మరి అనుభవాన్ని ఆత్మ నేరుగా గ్రహిస్తుంది. మీ ఎరుకలోని అనుభవాలలో చాలా భాగం భౌతికతతో చుట్టబడి మీకు అందుతుంది. మానం మధురం, అవమానం మధురం అంటే అదే. ఇప్పుడు ఈ శరీరానికి, ఈ మనస్సుకి జరిగేటువంటిదే కాదు, ఎంతో మంది అక్కడ చంపబడుతున్నారు, అవమానింపబడుతున్నారు. అలాగే మనకంటే ఎక్కువ స్థితిలో కూడా తులతూగటం మనం ఆ భాగాలు చూస్తున్నాం. ఆ ప్రతిబింబాలన్నీ మనవే, ఈ నాటకంలో భాగాలే. కాబట్టి నేను అక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాను, నేను ఇక్కడ ఇలా చనిపోతున్నాను. ఇప్పుడు అక్కడ విమాన ప్రమాదంలో చనిపోయిన 265 మందో 300 మందో ఎంతమంది అయినా అది కూడా నేనే, నేను చేసుకున్నదే, నేను సృష్టించుకున్నదే. నన్ను నేను సృష్టించుకున్నటువంటి నాటకంలో ముక్కలు మాత్రమే అని తెలుసుకోగలిగితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మ ఈ భౌతిక వాస్తవికతలో భాగమైన నియమాలకు, ధర్మాలకు కట్టుబడి ఉండదు. మీ భౌతికమైన గ్రహింపు మీద అది ఆధారపడదు. ఆత్మ యొక్క గ్రహింపు మానసిక ఘటనలకు, చర్యలకు సంబంధించి ఉంటుంది. ఇవి మీకు తెలిసిన భౌతిక ఘటనల క్రింద ఉంటాయి. ఆత్మ గ్రహింపు కాలం మీద కూడా ఆధారపడి ఉండదు. ఎందుకంటే కాలం ఒక భౌతిక మరుగుపరిచే వ్యవస్థ, అది అభౌతిక వాస్తవికతకు అన్వయింపబడదు. సో ఇవన్నీ చిత్రాలన్నీ మన ముందు జరుగుతున్నవన్నీ కూడా కాలాతీతంగా జరుగుతూ ఉన్నవే. ఈ నాటకంలో భాగాలైనప్పుడు ఈ నాటకం అయిపోయిన తర్వాత మరో నాటకం మొదలవుతూ ఉంటుందే తప్ప అనంతమైన ఈ నాటకంలో కాలం యొక్క భాగం అతి చిన్నది. కాలం అనేది అసలు లేదు, నాటకం మాత్రమే ఉంది. మరి అలా నేరుగా గ్రహించే ఆ ఆత్మ అనుభవం అసలు ఎలా ఉంటుందో వివరించడం చాలా కష్టం. అయితే ఆ గ్రహింపు అనేది అలా ఉంది. మీ భౌతిక వాస్తవికతకు ఉండే రంగు, రూపు, పరిమాణం, బరువు లాంటి తొడుగులు లేని ఒక సంపూర్ణ గ్రహింపు క్షేత్రం అది. ఆత్మ యొక్క అనుభవం అసలు ఎలా ఉంటుందో వివరించడం చాలా కష్టం అంటూనే ఎలా చెబుతున్నారో చూడండి. ఆ గ్రహింపు అనేది అలా ఉంది. మీ భౌతిక వాస్తవికతకు ఉండే రంగు, రూపు, పరిమాణం, బరువు లాంటి తొడుగులు లేని ఒక సంపూర్ణ గ్రహింపు క్షేత్రం అది. ఒక అనుభవాన్ని చెప్పేందుకు పదాలను వాడతాం, అయితే ఆ పదాలు వివరించే భావమే అసలు అనుభవం కాదు. మీ భౌతిక కర్తృత్వం, అనుభవం ఎంతసేపు పదాల వెతుకులాటతో ముడిపడి ఉంది. మరి అసలు అలాంటి ఆలోచనలతో, పదాలతో ముడిపడి ఉండని అనుభవాన్ని ఊహించుకోవడం కూడా మీకు అసాధ్యం. మీకు తెలిసిన ప్రతి ఘటన ముందే జరిగిన అంతర్గత ఘటనకు అనువాదమే. ఆత్మ నేరుగా గ్రహించిన మానసిక, అభౌతిక ఘటనను మీ నేనులోని భౌతికతతో కూడిన కొన్ని భాగాలు భౌతిక ఇంద్రియాలకు వీలుగా అనువదిస్తుంటాయి. మరి అందుకనే మాటలకు అందని భావాలు మంచి మనసులు చెబుతాయి, మనసులకు అందని భావాలు ఆ కన్నులు చెబుతాయి అని ఒక పాట ఉంది. అలాగా
ఇక్కడ ఏంటంటే ఆ కన్నులు అంటే మనం ఈ కన్నులు మూసుకుంటే గానీ ఆ కన్ను ద్వారా గ్రహింపలేనటువంటి అభౌతిక వాస్తవికత అది. అందువల్లే అయినా కూడా మనకి తెలిసిన పరిభాషలో ఈ మాటలలో సేత్ మనకు అందించడం కోసం నిజంగా ఎంత చక్కటి ప్రయోగాల్ని చేస్తూ ఉదాహరణల్ని మళ్ళీ తిరిగి మనం చెప్పుకునేలా అందిస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక 6 నిమిషాలు ఉంది. మనం ఇప్పుడు 83వ పేజీలోకి వచ్చాం 6వ అధ్యాయంలో. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చండి.